మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, స్తుతిని ప్రచురపరచుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవాని శక్తి వలన జ్ఞానం వలన సమస్తం సృష్టించినందుకు నీ ప్రియకుమారుని మాకు రక్షకునిగా దయచేయడం ద్వారా లోకం ఎంతో ప్రేమించినామని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాం. కుమారుడు దేవ, మా అపరాధం నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచడం ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వలె చేయబడినందులకై నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు కుమార్తెను అనిపించుకున్నట్టుకు యోగ్యుడను యోగ్యురాలను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకుని మన అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. మనము పాపం లేని వారు అని చెప్పుకుని మనం మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయు. మనం మోకరించి మౌనంగా నుండి మనలను మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను అందరం కలిసి వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెలని మార్గములు తప్పి తిరిగితిమి, మా హృదయముల ఆలోచనలు ఆశలు మీకు అనుసరించుతిమి, నీ పరిశుద్ధమైన ఆజ్ఞ మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయడాన్ని చేస్తుమి. మాలో క్షేమమేమీ లేదు. అయిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితుల మీద కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయం, పశ్చాత్తాపపడి వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తముగా దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాటి నుండి మనం విడుదల దయచేసి మన నడకను దిద్దుకుంటే తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. నవంబర్ నెల 4వ ఆదివారము, పెంతెకోస్తు తర్వాత 24వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన. హింసాత్మక నేపథ్యంలో శాంతికి కర్తవైన దేవా, నీ స్థిరమైన ప్రేమకు మరియు ఆదరణకు నీకు వందనములు చెల్లించున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపుట ద్వారా శాంతిని తెచ్చితివి కదా. మా సమస్త యోగ్యతల యందును బలహీనతల యందును నీవు మమ్మల్ని ప్రేమించిన రీతిగా మేము కూడా మా శత్రువులను ప్రేమించగల సాధికారతను మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. హింస సందర్భంలో కూడా క్షమించుటకును క్షమించబడుటకు మమ్మలను బలపరచుము. మరియు హింసను శాంతిగా మార్చుటకు మమ్మను ఆయత్తపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా ఇప్పుడు ఎల్లప్పుడూ జీవించు పరిపాలించుచుండెడి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి నిలబడి ఉండగా